జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. పోలీసులు చేసినటువంటిది అనుమతి తీసుకున్న తర్వాత కూడా, ఆ పంచాయతీ అనుమతి తీసుకున్న తర్వాత కూడా ఫ్లాగ్ని అలా అవమానించే విధంగా తీసేయడం అనేది, అంటే వీళ్ళకి ఇప్పుడే దేశభక్తి గుర్తొచ్చిందా, జాతీయ జెండా గుర్తొచ్చిందా? జాతీయ జెండా పేరుతో హిందువుల్ని అవమానించినట్టేనా? ఎలా చూస్తారు మీరు? ఇది ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, మనము మన దేశాన్ని, మన నేషన్ ని వి నీడ్ టు టేక్ టువర్డ్స్ ద హిందుత్వం, నాట్ హిందుత్వాన్ని టువర్డ్స్ నేషన్ తీసుకురావడం కదండి. అంటే ఇక్కడ నేషన్ కి లైఫ్ ఎంత ఉంది అంటే 1947 ఆగస్ట్ 15 నుంచి మాత్రమే ఇండియా ఆర్ ఇండియన్ ఫ్లాగ్ అనే వాటికి ఎగ్జిస్టెన్స్ వచ్చింది. అంతకు ముందు కూడా ఈ దేశానికి ఒక చరిత్ర ఉంది. కొన్ని వేల సంవత్సరాల భారతదేశం అనేది అఖండ భారతంగా దీనికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రకు ఆధారం సనాతన ధర్మం, ఈ సంస్కృతి, ఈ దేశానికి ఉన్న సంస్కృతి అన్నమాట. దాని సంస్కృతిలో ఏంటిది? ఆ సంస్కృతిలో మెయిన్ థింగ్ ఏంటిదంటే టాలరెన్స్ ఉంది మనకు. అది ఏ ధర్మం మన దేశానికి వచ్చినా కూడా వాళ్ళని టాలరేట్ చేసినాం, వాళ్ళని అకామిడేట్ చేసుకున్నది ఈ దేశం. 1947 తర్వాత వచ్చిన ఫ్లాగ్ కి ఆ టైంలోకి మనల్ని హిందుత్వం అనే ఇంత పెద్ద ఒక లైబ్రరీ లాంటి ఒక గొప్ప సంస్కృతిని ఆ టైంలోనికి తీసుకురావాలి అనేది వీళ్ళకున్న హిడెన్ ఎజెండా. దాని వల్ల ఏమైపోతుంది అంటే, మనం మెనీ హిందుత్వంలో ఉన్న గొప్ప గొప్ప సిద్ధాంతాలకు దూరం అయిపోతాం. లైక్ ఏకం సత్విప్ర బౌద్ధావతి అది కానీ, లేకపోతే ఇతరులలో కూడా మనము ఇతరుల దైవత్వాన్ని కూడా, దేవుడిని కూడా టాలరేట్ చేసుకునే అట్లాంటి గొప్ప క్వాలిటీస్ అన్నిటిని వీళ్ళు సప్రెస్ చేస్తూ ఏం చేస్తున్నారంటే, అల్టిమేట్లీ ఈ సివిలైజేషన్ ని ఫాలో అయ్యే వాళ్ళను ఈ సివిలైజేషన్ పట్ల ప్రైడ్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు అనే మానసిక స్థితికి తీసుకెళ్లాలనేది వీళ్ళ హిడెన్ ఎజెండా అన్నమాట. సో ఈ ఎజెండా ప్రకారంగా వీళ్ళు ఏం చేస్తారంటే, when a Muslim want to hoist his religious identity or religious flag, దాన్ని వాళ్ళు ఏమంటారు, సెక్యులరిజం కింద దే హ్యావ్ రైట్ అని అంటారు. అదే ఒక హిందూ హనుమాన్ గాని, రాముడు గాని, శివుడు గాని, ఏదైనా ఒక సనాతన ధర్మంలో వాళ్ళ అనుసరించే దైవత్వాన్ని, వాళ్ళ కల్చర్ కి రిలేటెడ్ గా ఫ్లాగ్ ని హాయిస్ట్ చేస్తే మాత్రం యూ నీడ్ టు బి టాలరెంట్ విత్ అదర్ థింగ్స్ అని అనేసి, మీరు దేశానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్పి ట్రై కలర్ ని ఎగిరేయండి అని చెప్తుంది. సో ట్రై కలర్ కున్న ఐడెంటిటీ కంటే కూడా మోర్ ఓవర్ ఇంకొక ఐడెంటిటీ కూడా ఉంటది హిందువులకు. అదేంటిది? ద ఫెయిత్ విచ్ దే హోల్డ్. ఆ ఫెయిత్ ఐడెంటిటీని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ సప్రెస్ చేయాలని చూస్తూ ఉంటది అనమాట. ఈ యాక్ట్ కూడా ఏంటిది అంటే, నేషన్ ఐడెంటిటీని తీసుకొచ్చి మీకు దేశం పట్ల లేదా అని అంటది అనమాట. ఎందుకు ఇట్లాంటి క్వశ్చన్ అడగగానే హిందూ డిఫెన్స్ లో పడిపోతారు. ఫర్ ఇన్స్టెన్స్, ఇప్పుడు మా ఇంటికి ఎవరైనా గెస్ట్ వేరే వాళ్ళ పిల్లలు వచ్చిండ్రు అనుకోండి, మా పిల్లల రెస్పాన్సిబిలిటీ ఏముంటది? వాళ్ళతో ఆడుకుంటూ అట్ ద సేమ్ టైం ఆ పిల్లలు ఇంట్లో ఉన్న వస్తువులు ఏమైనా అటు ఇటు తీస్తుంటే తీయనీయకుండా ఆ ఇల్లును కాపాడుకుంటూ వాళ్ళతో ఆడుకుంటూ ఉండాల్సిన బాధ్యత ఉంటది. అట్ ద సేమ్ టైం ప్లే మోడ్ కూడా ఉంటది నా పిల్లలకి. బట్ వచ్చిన పిల్లలకి ఏముంటది? బాధ్యత ఏముండదు మా ఇల్లు పట్ల, ఎందుకంటే దిస్ ఇస్ మై చిల్డ్రన్స్ హౌస్ కాబట్టి పిల్లలకు అది ఉంటది. ఇన్ ద సేమ్ వే హిందూస్ కి హూఎవర్ హిందూ అంటే, ఇక్కడ హిందూ డోంట్ టేక్ ఇన్ ద ఫెయిత్ పర్సెప్షన్. అ హిందూ హూ ఇస్ అ రెస్పాన్సిబుల్ హిందూ తన ఫెయిత్ ని కాపాడుకోవాలి, అట్ ద సేమ్ టైం దేశాన్ని కూడా కాపాడుకోవాలి. ఫర్ హిందూ దేశం, ధర్మం అనేవి లైక్ టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్ అనమాట. హీ హాస్ టు ప్రొటెక్ట్ హిస్ హిందూ ఐడెంటిటీ, అట్ ద సేమ్ టైం హీ హాస్ టు ప్రొటెక్ట్ హిస్ నేషనల్ ఐడెంటిటీ. సో హిందూని ఇట్లా డిఫెన్స్ లో పడేస్తారు అనమాట. మీరు హనుమాన్ ఫ్లాగ్ ఎందుకు హాయిస్ట్ చేసిండ్రు, ట్రై కలర్ ఎందుకు హాయిస్ట్ చేయలేదు? సో ఇట్లా డిఫెన్స్ లో పడేసి హిందూని కన్ఫ్యూజ్ చేసి ఈ కల్చర్ కి దూరం చేయాలి. ఎందుకంటే హిందూస్ ని నువ్వు ఈజీగా మనం గిల్ట్ ఫీలింగ్ లోకి తీసుకెళ్లొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఇంక్లూడ్ చేసుకునే సొసైటీ అయినప్పుడు నువ్వు ఈజీగా గిల్ట్ లోకి తీసుకెళ్లొచ్చు. యూ కాంట్ టేక్ అదర్ రిలీజియస్ పీపుల్ ని, మనం వేరే రిలీజియస్ పీపుల్ ని అట్లా గిల్ట్ ఫీలింగ్ లోకి తీసుకెళ్లలేము. సో ఇది ఒక చీప్ స్ట్రాటజీ 70 years నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూనే ఉంది. ఈ ప్రాసెస్ లో వీళ్ళు ఏం చేస్తారంటే, మైనారిటీని అపీజ్ చేసేసి, మైనారిటీ ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఒక 100 ఓట్లలో 20 ఓట్లు ముస్లిం ఉన్నాయి అనుకోండి, మిగతావి 80 హిందూ ఓట్లు అనుకోండి. హిందువుల 80 ఓట్లను డివైడ్ చేయగలుగుతారు సక్సెస్ఫుల్ గా. ముస్లిం ఓట్స్ ని డివైడ్ చేయలేరు, ఎందుకంటే ముస్లిం గంపగుత్తగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీకి వెయ్యరు ముస్లింస్ ఓటు. ఇక్కడ హిందూస్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనల్ని విడదీస్తున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాస్ట్, ఇన్ ద నేమ్ ఆఫ్ లాంగ్వేజ్, ఇన్ ద నేమ్ ఆఫ్ రీజియన్, స్టేట్ అని చెప్పి. సో ఈ డివిజన్ ఎప్పటి వరకు అయితే హిందూస్ అండర్స్టాండ్ చేసుకోలేరో
అప్పటి వరకు ఇట్లాంటి కాంగ్రెస్ కానీ రీజనల్ పార్టీస్ లాంటివి డిఎంకే ఇట్లాంటి పార్టీస్ పెరియార్ సిద్ధాంతాలు కానీ వీళ్ళు ఈ 3 పాయింట్స్ లో క్యాస్ట్, లాంగ్వేజ్, రీజియన్ బేస్ గా మనల్ని డివైడ్ చేసినప్పుడు మనం డివైడ్ అయిపోయి మన ఓట్ అక్కడ చీలిపోయినప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినట్టు, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినట్టు, ఇట్లా ఈ మైనారిటీ అపీస్మెంట్ చేసే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రేపు మన సివిలైజేషన్ కి చాలా పెద్ద ప్రమాదము అన్న విషయం ఇప్పుడు హిందువులు అర్థం చేసుకుంటున్నారు. బట్ దెన్ కొన్ని చోట్ల లెక్క కర్ణాటక అండ్ తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ రావడం అనేది ఒక డిజాస్టర్. సో ఈ డిజాస్టర్ లో మనం నెక్స్ట్ మళ్ళీ కాంగ్రెస్ కర్ణాటకలో పడిపోయే వరకు, తెలంగాణలో పడిపోయే వరకు ఇట్లాంటివి మనకు ఎవ్రీ నవ్ అండ్ దెన్ కనిపిస్తూనే ఉంటాయి. వీటిని మనం ఎంత వీలైతే అంత ఎక్కువ అనలైజ్ చేసుకొని ప్రతి హిందువుకు చేరే విధంగా చూసుకుంటే మనం మన సివిలైజేషన్ కి అయ్యే ఏ ప్రమాదాన్ని కూడా రాకుండా మనం చూసుకోగలుగుతామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.